మటన్ నిల్వ పచ్చడి ఈ సీక్రెట్ అయితే ఎవ్వరు చెప్పరు. చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఒక్కసారి ఫుల్ వీడియో చూసేసేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపో. వారెవ్వ అనాల్సిందే ఎవరైనా ఈ పచ్చడి తింటే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. 6 నెలలు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, రైస్లో కలుపుకొని తింటే అబ్బో అమోఘం అండి. చాలా టేస్ట్ అయితే ఉంది. అద్భుతంగా ఉంది. ముందుగా బోన్లెస్ మటన్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ మటన్కి 1 స్పూన్ అల్లం, 1/2 స్పూన్ ఉప్పు, 1 రెమ్మ కరివేపాకు, 1 చిటికెడు పసుపు వేసుకొని అస్సలు వాటర్ పోయలేదండి. అదే మటన్ని గిన్నెలో పెట్టి గాలి ఆడకుండా కుక్కర్లో వేసుకుంటే బెస్ట్. కాకపోతే నా దగ్గర కుక్కర్ లేదు, అందుకని ఇలా ఉడికిస్తున్నాను. పైన వాటర్ పెట్టి ఉడికేయడం వల్ల బయటికి ఆవిరి అనేది పోకుండా మంచిగా ఉడుకుతుంది. ఇందులో రసం చిక్కబడ్డాక పక్కన రసం తీసి పెట్టాను చూడండి, మటన్ ఫ్లేవర్ అది. పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. కట్ చేసి మళ్ళీ అదే గిన్నెలో ఆయిల్ పోసుకొని బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన మటన్ పీసెస్ని ఇందులో వేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేడి చేయాలి. చూడండి, గోల్డెన్ కలర్లో వస్తే మనకు పీస్ అనేది మంచిగా ఫ్రై అయినట్టు. పీస్ బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. 2 టైమ్స్ చేశాను నేను. తక్కువ ఆయిల్తో పచ్చడి పెట్టాను. చూడండి, ఈ కలర్లో రావాలి. తర్వాతకి 6 వెల్లుల్లిలు దంచి పక్కన పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకుంటున్నాం అదే ఆయిల్లో. 1 బగారా ఆకు, జీలకర్ర 1 స్పూన్, తాలింపు గింజలు 1 స్పూన్, సాజీరా ఉంటే సాజీరా కూడా 1 స్పూన్ వేసుకోండి. మంచి మసాలా స్మెల్ వస్తుంది. నెక్స్ట్ మీ దగ్గర ఏమైనా ఇంకా ఫ్లేవర్స్ ఉంటే వేసుకోవచ్చు. నేను అప్పుడే దంచి పెట్టిన ఫ్రెష్ అల్లం, వెల్లుల్లి వేసుకున్నాను. పచ్చివాసన పోయేంతసేపు వేడి చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ కాగానే మన దగ్గర ఉన్న కారంని వేసుకోవాలి. నేనైతే తగినంత కారం వేసుకున్నా. 100 గ్రామ్స్కి 2 గరిటెల కారం వేసుకున్నాను. సరిపోయిందండి. ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. పచ్చళ్ళలో చాలా టేస్ట్ వచ్చింది. ఇలా కలపాలి. తర్వాతకి నేను గ్రేవీ పక్కకు తీసి పెట్టాను కదా, మటన్ గ్రేవీ, ఆ గ్రేవీ అందులో వేసాను. ఇలా వేయడం వల్ల ఇదే సీక్రెట్ అండి. ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది. మటన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది. ఈ పచ్చడిని ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, బంద్ చేశాక చూడండి ఇలా ఉంది. ఇదే పికిల్ని ఒక 3-4 డేస్ అలానే మూత పెట్టి ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి ఉంచండి. తర్వాతకి తినండి. అబ్బో, టేస్ట్ అయితే అమోఘం అండి. చాలా టేస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేను ఒక బాక్స్లో సర్వ్ చేస్తున్నాను. ఎలా అయితే నూనె, ఆయిల్ కానీ ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాలా టేస్ట్ అయితే వచ్చింది. అస్సలు మటన్ టేస్టే వేరండి. అందులో పీస్ తిన్నకున్నా ఆ గ్రేవీ తిన్నా మటన్ తిన్న రుచి వచ్చింది. చాలా టేస్ట్ అయితే వచ్చింది. చూడండి ఎంత బాగా కుదిరిందో పచ్చడి. 100 గ్రామ్స్ కాబట్టి కరెక్ట్గా సరిపోయాయి అన్నీ, సరైన కొలతలతో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.